తక్కువ టైంలో అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం పెసరపప్పు కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి. అందుకోసం ముందుగా 1 కప్పు వరకు పెసరపప్పుని నానబెట్టువేసుకున్నానండి. ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. మనం ఉదయం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు పొద్దున్నే లేవగానే పెసరపప్పు నానబెట్టేసుకుంటే చక్కగా మనకు టిఫిన్ తినే టయానికి రెడీ చేసేసుకోవచ్చు. అరగంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు, లేకపోతే ఉదయం నానబెట్టుకుంటే ఇంకా ఎక్కువసేపు నానుతుందండి పప్పు అనేది. నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి పెసరపప్పుని. మిక్సీ జార్లోకి పెసరపప్పుతో పాటు ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చితో పాటు 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం క్యారెట్ తురుము కానీ క్యారెట్ ముక్కలు కానీ వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్తో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని మనం పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. పిండి అనేది కొంచెం గట్టిగా లేకుండా ఉండటానికి ఇందులోకి నేను కొంచెం ఈనో వేసుకుంటున్నాను. మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఒక పావు చెంచా వేసుకుంటే సరిపోతుందండి. ఈనోతో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకొని పిండిని కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం రెసిపీ తయారు చేసుకోవడానికి నువ్వులు కూడా వాడతామండి. 1 చెంచా వరకు నువ్వులు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకొని తయారు చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం ప్యాన్లోకి కరివేపాకు వేసుకోండి, అలాగే నువ్వులు వేసుకోండి. పిండి లూజ్గా లేకుండా కొంచెం గట్టిగానే ఉండేటట్లు చూసుకోవాలండి. వీడియోలో చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మరీ జారుగా పిండి అనేది లేదు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని కలుపుకున్న ఈ పిండిని ప్యాన్ పైన చక్కగా ఈ విధంగా పెట్టేసుకోండి. 2 వైపులు కాల్చుకుంటే చాలండి. మనకి పెసరపప్పుతో ఈ విధంగా బందోస్ మాదిరిగా దోశ అనేది రెడీ అయిపోతుంది. ఉట్టిదే తినేసేయచ్చండి. అల్లం వెల్లుల్లి వేసుకుంటాము, అలాగే ఈ నువ్వులు, క్యారెట్, ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి ఉట్టిదే తినేసేయచ్చు. కడుపు నిండుగా ఉంటుంది. మనకి నచ్చిన చట్నీతో అయినా తీసుకోవచ్చు. మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.